హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోమియో ఫిట్ క్లబ్. సో ఇప్పుడు జీప్ తెచ్చి ఇంకో జీప్ కూడా యాడ్ చేసి పెడుతున్నాము. అక్కడ జాగలేదు. ఆయననే బన్నీ రాక్స్ ఆయి చెప్పు. ఇంతకు నువ్వు ఆడా మగ ఆడా అరే ఇదే ఓవర్ యాక్షన్ వద్దు. వచ్చిండ పెద్ద డ్రైవరు బండ మూల పడదు ఇంకోతే ఇట్లానే ఉంటాయి. మరి కవర్ కప్పనికి తంటాలు పడుతున్నారు. పట్టుకోరా రాక్ స్టార్. ఇప్పుడు మనం బాబా రాక్స్ వాళ్ళ ఇంటికి పోతున్నాం. బండి పై కూడా ఉన్నాడు పెద్ద మనిషి. ఆర్యన్ అయితే మస్తు వస్తుంది బండి. ఆర్యన్ కొట్టరా ఒకరోజు విద్యాడు ఏం చేసింది చెప్పు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. మా నువ్వు పెట్టొచ్చా? ఏమైతుంది? ఏం పెట్టాలి? పాలకూర ఆవులో పెట్టాలి రా, కుక్కలో కాదు. ఇప్పుడు చెప్పు. రైడింగ్ కాదు, డూప్లికేట్ రూల్. మేము రాము సర్పమ్మ, మేము రాము, మాకు అవసరం లేదు. అక్కడ వద్దు, మా చూపుతూ రాము సర్పమ్మ, రాము ఏమేమి సాయి ఫోన్ చేసిన అట్లా సమాధానం వస్తుంది మళ్ళీ ఏం కాదు. వినపడదు సంపద వాళ్ళ ఫోటో గీత వాళ్ళ ప్రకాశన చేసిన సంపదానికి వినపడదు. చెప్పు ఏమైంది బాబా? అయ్యో యూట్యూబరే బాయ్. నాకు జాగా ఇవ్వలేదు, ఏమవ్వలేదు, తోసేస్తున్నారు. పేరు కూడా రాసుకోలేదు. నేను 30 సంవత్సరాలు పట్టున్నా. ఇవాళ మనిషి కాదు, 30 సంవత్సరాలు. ఒక జాలను ఒక్క జాలి కూడా ఇవ్వలే. వాళ్ళకే కావాలంట అన్ని, మొత్తం వాళ్ళే అమ్ముకుంటారంట. మీరు వెళ్ళిపోండి అంట. ఒక జాలి ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు. 10 జాలి ఉండే ఒక్కొక్కరికి. ఒక జాలి అంటే ఎవరు ఇయ్యరు. చేస్తుర్రు నాకు ఉన్నాయి 2 జాలి. మిస్ అయ్యారు, వేరే ఇయ్యారంట. ఇది ఎక్కడ న్యాయం? నేను ఇస్తానన్న, నాకు ఎంతైనా చాలు. నాకు 4 జాలి వచ్చినా చాలు. తీసుకుంటున్నాను. సో ఇప్పుడు జీప్లో రౌండ్ పోనీకి బయటికి తీసినాం. సో ఇప్పుడు బండి తీసినాం రౌండ్ కొట్టడానికి. అప్పుడప్పుడు బండి తీయాలి. బండ్లు తీయకపోతే డీజిల్ బండ్లు ఎక్కువ రోజులు పక్కకు పెట్టద్దు. సోనుబాయి నడిపిస్తుండు. సూర్బాయి నడిపిస్తుండు. లో బ్యాటరీ అది ఛార్జింగ్ అయిపోయింది. అప్పుడప్పుడు బండి తీయాలి. డీజిల్ బండ్లు ఎక్కువ రోజులు పక్కకు పెట్టద్దు. చెప్తాం. పెద్ద డ్రైవర్ బస్సు నడిపిస్తున్నా సోనా. రాజపూట ఏం కనిపించలేదు. మళ్ళీ
మార్కెట్ లేదు మార్కెట్ మగేసారి ఏమో అంటున్నావు యూట్యూబ్లో ఒక్క కుక్కని తెస్తే వేరే ఫీల్ అవుతానని చెప్పి ఒకటేసారి తేవాలని అని బాధ. పైసలు మేడం పైసలు చెప్పి దావాలు నెలకి కోర్టుకి 3-4 సార్లు పోతుంది బాయ్. సో నూడిల్స్ తీసుకున్నాం తింటాం మంచిగా బా. సో ఇప్పుడే తిన్నాము ఫాస్ట్ ఫుడ్. మీరు కూడా ఫాస్ట్ ఫుడ్ తినకుర్రి, ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు. మా సోనాంతో ఉంటే రోజుకి మినిమం 8-10 ఛాయలు అవుతాయి. ఆల్రెడీ 2 అయిపోయినాయి ఇవాళ. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తాగుతాం. ఇప్పుడు మళ్ళీ పిఎస్ కాడికి పోవాలి. బాబారాకు సార్నే ఉన్నాడు, పొలుతో మాట్లాడుతా. ఇంతసేపు పిఎస్ కాడలో ఇప్పుడు మార్కెట్లో ఏమని బాబా A3 నన్ను అవాయిడ్ అయినా B1 మావాడు కుక్కలకి అట్లా తీసుకుంటాడు. నెక్స్ట్ ఎంత కిలో అది? 50 రూపాయలేనా? సో చీప్. అంటే ఓన్లీ నెక్కే వస్తాయి అలా, మెడలే వస్తాయా? ఏమిటండి మీరు మాట్లాడేది? అరే 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 ఎప్పుడా కన్నారు కదా ఆయి కాయిస్తాను ఇప్పుడు అన్నా ముద్దల్లో ఉంటే బ్రెడ్ వేస్తే తినదు. అరే నువ్వు గ్రీన్ నేను బ్లూరా, సేమ్ టోన్ మీరైతే సేమ్ టోన్. ఉదయకి ఫోన్ చేయరా. మీడియా కాఫీ తాగుతున్నాం. 3 లూడో గేమ్లు అయినాయి. 3 దాంట్లో సోనాడే గెలిచిండు. హలో గాయ్స్, ఇప్పుడు మేము అకౌంట్లో పైసలు ఏం పోతున్నాం. ఉదయ్ అకౌంట్లో వాళ్ళ ఇంట్లోకి ఏమో అవసరం వచ్చిందంట. మేము కట్టమేసాం ముగ్గురు అందరూ. ఉదయ్ ఈ మధ్య మొత్తం గ్లామర్ అవుతుండ్రు, మొత్తం స్మార్ట్ అవుతుండ్రు. అందరూ కుక్క పిల్లలు పెంచారు, పిల్లలు పెంచారు, ఇంకేమైనా పెంచారు. మా ఉదయ్ మాత్రం రోజు అందాన్ని పెంచుతుండు. అందం ఎక్కువైతుంది, ఏజ్ తక్కువ అవుతుంది. 30 ఏళ్ళు ఏజ్ తక్కువ అవుతుంది, పెళ్ళి అయితే లేదు ఇంకా. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఈశాన బ్రిడ్జ్ క్లోజ్ ఉంది ఎన్ని రోజులు, ఇప్పుడు ఓపెన్ చేసిన మంచిగా పెద్ద ఉంది ఇప్పుడు మంచిగా. ఏవో పైసలు వేసుకున్నావు మా ఉదయ్ బాబు, ఫుల్ రిచ్ పర్సన్. నా అందరికన్నా రిచ్ పర్సన్ మా గ్యాంగ్లా ఉదయ్ బాయ్. ఈయన చూసి మేము భయపడతాం అనమాట, ఈయన చూసే ఎగురుతాం అనమాట. ఏమైనా లొల్లి చేయాలన్నా ఈయన చూసే ఎగురుతాం. ఇగో ఇది కూడా కల్ట్, ఇల్లు కూడా పోవచ్చు మంచిగా. మా విద్యాన్ బండి వాళ్ళ తమ్ముడు. అదే చెప్పురా మళ్ళీ దావా తీరా అంటే ఏమంటున్నావు? మీ అన్న పెళ్ళికి ఇస్తావా చెప్పురా? వాళ్ళ అన్న పెళ్ళికి ఇస్తాడంట దావతో. అరే ఎంత పీసీఆర్ చెప్పుర్రా ఇంకా ఏమన్నాడు ఇప్పుడు ఏమన్నాడు? అన్న పెళ్ళికి సోనాడు సాక్షి సంతకం పెడతాడు. సోనాడు సాక్షి సంతకం పెడతాడంట. ఇది ప్రజలకు తెలియాలి. చెప్పురా ఇప్పుడాక ఏం చెప్పినా చెప్పురా.
ఉదయ్ రాక్స్ ఇప్పుడు ఇంటికి పోతాడు. ఇదే రాక్సా ఆయన ఎవరు? ఈరోజు మొత్తంలో 7 ఛాయలు అయిపోయినాయి. ఉదయ్ రాక్స్ అంట. అచ్చా ఉదయ్ ముదిరాజ్. ఇది కరెక్ట్. ఉదయ్ ముదిరాజ్, ఉదయ్ రాక్స్ కాదు. అయినా బాబా రాక్స్ అయినా. సో సక్సెస్ఫుల్గా ఈరోజు వీక్ ఆఫ్ వేస్ట్ చేసినాం. జిమ్ పోకుండా, డైట్ మెయింటైన్ చేయకుండా, 7 ఛాయలు తాగకుండా, ఏం తినకుండా రోడ్ మీద మొత్తం తిరిగినాం. సక్సెస్ఫుల్గా వేస్ట్ చేసినాం. చలో బాయ్. ఇప్పుడు పండుకుందాం. మళ్ళీ రేపు నుంచి డైలీ రొటీన్. బాయ్.